తెలుగు అస్ట్రోలైబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుంటున్నాం. సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెల 13, 14, 15 తేదీల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి జూన్ 13, 14, 15 తారీఖుల్లో వీరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వం, అలాగే ఈ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు మీ కాళ్ళు కూడా పట్టుకుంటారు. మరి ఆ వ్యక్తులు ఎవరు, అసలు మీ యొక్క జాతక ఫలితాలు ఈ 3 రోజుల్లో కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ పూర్తి అంశాలను కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారు అంటే ఎప్పుడు కూడా ఒక సింహం ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటుందో ఈ రాశి వారు కూడా అంతే ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా ధైర్యంతో ఉండటమే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా మంచి సలహాలు ఇచ్చి, వారు ఎవరైనా కానీ కొంచెం బాధలో ఉన్నా కానీ వీరి మాటలతో వారిని ధైర్యపరిచే విధంగా మంచి సలహాలను ఇస్తారు. అలాగే వారిలో అంటే ఏదైనా బాధపడుతున్నటువంటి కారణం ఏమిటని చెప్పి తెలుసుకొని ఆ కారణానికి తగిన విధంగా మంచి వారికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని కూడా వారికి అందిస్తారు. ఇక ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారి మీద సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని కూడా సొంతం చేసుకుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ మరింతగా పురోగతిని సాధించాలన్నటువంటి తపనతో నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనుకున్నటువంటి తపన వీరికి సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషించరు. అందరి దృష్టిలో కూడా కఠినమైనటువంటి స్వభావం కలవారిగా కనిపిస్తారు. అలాగే ఈ రాశివారు చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరి దగ్గర పొగరు, అహంకారం, గర్వం, అందం, అలాగే ముక్కుసూటితనం కానివ్వండి, కోపం కానివ్వండి, ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా వీరి దగ్గర పోల్చుకుంటే మిగతా రాశి వారి కంటే కూడా కొంచెం తక్కువగానే ఈ రాశివారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. గంభీరంగా కనిపించినా కూడా చాలా మంచి మనసు కలవారు. అందుకే అడవికి రాజయ్యారు సింహరాశి వారు. అలాగే ఈ సింహరాశి వారు ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుందో ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఓర్పు, సహనం అయితే వీరు కలిగి ఉంటారు. అయితే వీటిని కోల్పోతే మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం లాగా వస్తుంది. చాలా విశాలమైనటువంటి హృదయం, బంగారం లాంటి మనసు, కల్లా కపటం లేకుండా ప్రేమను పంచడంలో వీరు నిజంగా అంటే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడంలో కానీ ముందుంటారు. స్నేహానికి, బంధాలకు విలువిస్తారు. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎవరైనా కానీ నమ్మితే జీవితాంతం వారికి తోడుగా నిలుస్తారు. వీరి ఉదార స్వభావం, ఆత్మీయత అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చిన్న విషయాలకే సంతోషిస్తారు. తమ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచాలని చెప్పి తపన పడతారు. ప్రేమను పొందడంలోనే కాకుండా పంచడంలో కూడా వీరు ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇక ఇప్పటి వరకు వీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీరు ఏదో ఒక చిన్న చిరునవ్వుతో, ఓర్పుతో, సహనంతో ముందుకు సాగుతూ వస్తున్నారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు. అలాగే ఈ రాశివారు మేము జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, అలాగే మేము మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా కానీ ఇష్టంగా ఉంటారు. అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి,
మాకు డబ్బు అనేది చాలా అవసరం. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద మాకు కావాలి. అలాగే మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. పెద్దలను గౌరవించాలి. వారి శ్రేయస్సు, సంతోషం అలాగే వారి అవసరాలకు శ్రద్ధగా చూసుకోవాలి. వారి ఆరోగ్యాన్ని కాపాడాలి. అవసరమైనటువంటి సహాయం అందించడం కోసం మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన మంచి పేరును పొందాలి. ఫలానా వారంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక మంచి హోదా కలిగిన వారు అని చెప్పుకోవాలి. కాబట్టి మాకు ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తులుగా ఈ రాశివారు మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ 13, 14, 15 తేదీల్లో చూసుకున్నట్లయితే అనుకోనటువంటి అదృష్టం వీరికి అనేది సొంతం కాబోతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరంగా ఎన్నో రోజులు కూడా సమస్యలతో ఊబిలో చిక్కుకొని ఆర్థికంగా పురోగతిని సాధించక బాధపడుతున్నారో వారికి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అంతకుముందు వీరు ఏదైనా భూములు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసి ఉన్నట్లయితే కనుక వాటి యొక్క ధరలు మీరు ఊహించినటువంటి రీతిలో అమాంతం పెరుగుతాయి. దీని వలన ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఆ భూముల యొక్క ధరలు మీకు చక్కగా ఎంతో కొంత పెరుగుతాయని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదో విధంగా వరించబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే అంతకుముందు సింహరాశి వారు ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరిని అవమానపరిచే విధంగా కొంతమంది మాట్లాడి ఉంటారు. ఎవరైనా కానీ చిన్న చూపుతో కొంతమంది చూసి ఉంటారు. ఇప్పుడు వారు ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని హేళన చేసిన వారు కూడా సహాయం కోసం మీ దగ్గరకు రావడం అనేది తప్పక జరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కార్యాలయాల్లో కొత్త పనులు మీకు అప్పగించబడతాయి. అలాగే వాటిని సమర్థవంతంగా పూర్తి చేసి మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఇది మంచి కాలం. అయితే ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు అవసరం లేనటువంటి పనులు చేయాలనుకునేటువంటి ఉత్సాహం వచ్చి సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఏకాగ్రతను కాపాడడం కోసం అలాగే తప్పులు దొరలవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు కూడా అనుకూలమైనటువంటి సమయంలో మీ యొక్క సమయాన్ని వినియోగించుకొని చక్కగా చేసుకుంటారు. ఆర్థిక రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. మీకు ఊహించని విధంగా ఆదాయం వస్తుంది. లక్ష్మీదేవి మీపై కటాక్షం చూపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగుపడి ధనం పట్ల చింత తొలగిపోతుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులపై ఎక్కువగా నమ్మకం ఉంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర ఖర్చులను కొంచెం దూరంగా ఉండండి. ప్రయాణాలు కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినా కూడా మానసిక ఆనందాన్ని ఇస్తాయి. మొత్తంగా ఆర్థిక స్తోమత అయితే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్స్‌తో పాటు బోనస్ లాంటివి కూడా లభిస్తాయి. అదనపు ఆదాయం వస్తుంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు చేతికి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు కూడా తిరిగి వస్తుంది. కోర్టు కేసుల విషయంలో కూడా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి పదవిని దక్కించుకుంటారు. అంటే ఎన్నో రోజులుగా రాజకీయంగా పార్టీలో తిరుగుతూ, పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీకి సేవ చేస్తూ ఉన్నా కానీ మీ యొక్క శ్రమను ఎవరైతే గుర్తించలేదో తప్పకుండా మీ యొక్క శ్రమను ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా గుర్తిస్తారు. పార్టీ మీకు అండగా నిలుస్తుందని మీరు అతి త్వరలో మంచి పదవిని కూడా దక్కించుకునే పరిస్థితులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే అంతకుముందు మీ పదవి లేనటువంటి సమయంలో అంటే మీకు సంఘటనలో ఎటువంటి పలుకుబడి లేని సమయంలో మీకు సంఘంలో ఎటువంటి పలుకుబడి లేని సమయంలో మిమ్మల్ని అవమానించిన వారు కూడా మీకు తప్పకుండా మీ సహాయం కోరి మీ దగ్గరకు రావడం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకములో ఊహించినటువంటి అదృష్టం అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి.
వ్యాపారస్తులు వారి వ్యాపారంలో అభివృద్ధినైతే తప్పక చూడబోతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు. అలాగే ఆన్‌లైన్ వ్యాపారాల్లో కూడా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా మంచిగా పురోగతి అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, వీరి యొక్క సహాయ సహకారాలతో వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చూడబోతున్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతకుముందు విభేదాల కారణంగా మీరు వారితో సంకేతంగా ఉండలేక, పని విషయంలో వారి సహాయాన్ని కోరలేక మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో, ఈ సమయంలో కూడా మీకు ఫలితాలు రాలేదని చెప్పి బాధపడ్డారు కదండీ! ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచిగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగం కానీ, లేదంటే బ్యూటీషియన్ రంగం, ఇటువంటి రంగాలపై ఆసక్తి ఉన్నవారు కూడా వారి వారి రంగాలను సంబంధించి అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు వివాహం కోసం, లేదంటే సంతానం కోసం కానీ ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో మరికొంత సమయం వేచి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నప్పటికీ వారు అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే సింహరాశి వారికి 3 రోజులు చక్కగా ఉంటుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించుకోవచ్చు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచు. కలిసి ఏదైనా కానీ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు గురించి మాట్లాడడానికి అనుకూలమైనటువంటి సమయం అయితే ఈ సింహరాశి వారు ఈ విధంగా 3 రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్య భగవానుడి నమస్కారం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు ఎర్రని గులాబీ మందార పుష్పాలతో పూజ చేయడం శుభప్రదం. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనాలు వర్షంలో మీపై కురిపిస్తుంది. ఇలా ఎవరైతే జీవితంలో డబ్బు సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా అమ్మవారికి సంబంధించిన ఇష్టమైన నైవేద్యం కానీ, పుష్పాలను కానీ అలాంటివి చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా పొందొచ్చు. అలాగే శుక్రవారం రోజున బియ్యంతో పాయసం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తులసి మొక్కకు ప్రతిరోజు కూడా దీపం వెలిగించినా కూడా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇతరుల సహాయం చేయడానికి దయా కరుణ చూపడం వలన కూడా దైవానుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారాలు కనుక మీరు పాటిస్తే ఈ 3 రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.